ఒక వ్యక్తి జీవితంలో బాగా డబ్బు సంపాదించాలంటే మంచి ఉద్యోగం చేయాలా లేదా మంచి వ్యాపారం చేయాలా? బిజినెస్ చేయడం కష్టం అనుకుంటారు, కానీ జాబ్ చేయడం చాలా కష్టం. ఏ బిజినెస్ కూడా వేస్ట్ కాదు, ఏ ఫైనాన్షియల్ ప్రొడక్ట్ కూడా వేస్ట్ కాదు. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్, రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ అని కనబడుతుంది. మీరు ఎక్కడ తీసుకుంటే సార్ నేను డైరెక్ట్ గా తీసుకున్నా సార్ బ్యాంకులో అంటారు. మీరు ఏ బ్యాంక్ అయినా మ్యూచువల్ ఫండ్ తీసుకోండి, అది మీకు రెగ్యులర్ వచ్చింది. బిఫోర్ కరోనా మనకు చాలా తక్కువ డిమాట్ అకౌంట్లు ఉన్నాయి. లాక్డౌన్ తర్వాత 19 crores ఏమో ఉన్నాయి. ఎవ్రీ మంత్ ఒక 30,000 కోట్ల ఎస్ఐపి యాడ్ అవుతుంది. ఎవ్రీ మంత్ మన స్టాక్ మార్కెట్ ని కంట్రోల్ చేసేది ఎఫ్ఐఎస్ కాదు, మనమే. చిట్టీలు వేస్తే బెటరా, మ్యూచువల్ ఫండ్స్ అనే ప్రోడక్ట్ బెటర్? చిట్టీలో పెట్టారు. ఒక్కసారి మూతిపళ్ళు రాలగొట్టుకున్న వాడికే బాగా విషయం అర్థం అవుతుంది, బిజినెస్ కానీ ఏదైనా కూడా. సో మనకు ఒకసారి మూతిపళ్ళు రాలినాయి కాబట్టి ముంబైలో లోకల్ ట్రైన్ వెళ్తే మీరు పోనవసరం లేదు, మధ్యలో నిల్చుంటే వాళ్ళే దోషిస్తారు. దిగేటప్పుడు కూడా మీరేం సపరేట్గా ఎఫర్ట్ పెట్టిన అవసరం లేదు, వాళ్ళే దోషిస్తారు. మన స్టేషన్ కాకుండా దోషిస్తారు. సార్ మీరు ఎలా పెట్టుకున్నా మీరు మ్యూచువల్ ఫండ్ 11% ఫ్లోలోనే ముంబై లోకల్ ట్రైన్ ఎక్కినట్టే. ఈసీజీ ఎప్పుడు ఇట్లా ఎగుడు దిగుడు ఉంటుంది, ఎప్పుడు స్ట్రైట్ లైన్ రాదు. స్ట్రైట్ లైన్ వస్తే అంటే వాడు వచ్చినట్టే. స్టాక్ మార్కెట్ కూడా అంతే, ఇప్పుడు కూడా ఎగుడు దిగుడు ఉంటుంది. రోజు నేను ఏమనుకుంటా అంటే నేను పడిపోవడానికి కోరుకుంటాను. ఎప్పుడైతే పెరుగుతుందో ఆ రోజు ఇన్వెస్ట్ చేసిన వాడు స్టూపిడ్ ఇన్వెస్టర్, ఎప్పుడైతే పడిపోయిందో ఆ రోజు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అని చెప్పి. కరెక్ట్. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ రాజా, బిహేవ్ లైక్ రాజా. ₹1,00,00,000 ఉన్నోడికి కూడా బిచ్చగన్ మెంటాలిటీ ఉంటుంది, బిచ్చగాడికి కూడా రిచ్ మైండ్ సెట్ ఉంటుంది. ఇన్సూరెన్స్ పెనట్రేషన్ అనేది ఇండియాలో చాలా తక్కువగా ఉన్నది. ప్రతిరోజు మనం పేపర్ ఓపెన్ చేస్తే ఆ బస్ యాక్సిడెంట్ లో ఇంతమంది చనిపోయింది, తొక్కిసలాటలో అంతమంది చనిపోయింది అని చెప్పి అంటుంటారు. ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా అవసరమా? డైలీ 4% ఆఫ్ ద పాపులేషన్ గెటింగ్ పూర్ డ్యూ టు వన్ మెడికల్ బిల్. నీ ఇన్సూరెన్స్ ఉందా నీకన్నా? అరే లేదు సీను, నేనే కట్టలేదు మర్చిపోయా, ఏం 4 సంవత్సరాలు అయింది, ఏం దాన్ని ఏం యూజ్ చేసుకోవట్లేదు కదా సీను అంటే. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టలేని వాడివి రేపు పొద్దున బిల్ ఎలా కడతావు?